హాయ్ గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. గాయ్స్, భారత ప్రభుత్వం సంస్థ అయిన ఐఐపిటిఏ అనే సంస్థ నుంచి వాళ్ళ కెరీర్ అఫీషియల్ పేజ్లోనే వర్క్ ఫ్రమ్ హోమ్ విభాగంలో వర్క్ చేసుకునే విధంగా కంటెంట్ రైటర్ అనే ఉద్యోగాలకి రిక్రూట్మెంట్ రిలీజ్ చేయడం జరిగింది. ఈ యొక్క రిక్రూట్మెంట్కి మినిమం క్వాలిఫికేషన్ 12th ఎవరైతే పాస్ అయి ఉంటారో బోత్ మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అప్లికేషన్స్ అని పెట్టుకోవచ్చు అనమాట. అలాగే ఏ విభాగంలో సరే గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసినట్టయితే వాళ్ళు కూడా ఈ యొక్క అప్లికేషన్ సబ్మిట్ అయితే చేసుకోవచ్చు. శాలరీ కూడా 30,000 అయితే వీళ్ళు ఆఫర్ చేయడం జరుగుతుంది. ఎలాంటి ఫీజు అయితే మనం పే చేయాల్సిన అవసరం లేదు. ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు. ఎగ్జామ్ కూడా కండక్ట్ చేయట్లేదు. డైరెక్ట్గా చిన్న ఇంటర్వ్యూ చేసి అయితే ఆన్బోర్డింగ్ చేసుకునే విధంగా అవకాశం అనేది కల్పిస్తున్నారు. కాబట్టి ఇంట్రెస్టెడ్ అండ్ ఎలిజిబిలిటీ క్యాండిడేట్స్ ప్రతి ఒక్కరు ఈ అప్లికేషన్స్ అయితే సబ్మిట్ అయితే చేసుకోండి గైస్. అలాగే గైస్, కంప్లీట్ డీటెయిల్స్ అండ్ అప్లై ప్రాసెస్ని ఈ వీడియోలో చెప్తా కాబట్టి వీడియోకి అయితే ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి. మీరు ఇచ్చే లైక్ వృధా కాకుండా కొంతమంది రీచ్ అవడం అయితే జరుగుతుంది. అందువల్ల ఈ వీడియో కొంతమందికైనా ఉపయోగపడి అప్లికేషన్స్ అనేది సబ్మిట్ అయితే చేసుకుంటారు. కాబట్టి వీడియోకి అయితే ఒక చిన్న లైక్ అయితే ఇచ్చి నాకైతే సపోర్ట్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. అలాగే ఫస్ట్ టైం ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసి పెట్టుకోండి. మన టెలిగ్రామ్ గ్రూప్ లింక్ని డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. ప్రతి ఒక్కరు అయితే జాయిన్ అవ్వండి. గాయస్, ఇక్కడ మనం ఇన్ఫర్మేషన్ గమనించినట్టయితే ప్రముఖ సంస్థ అయిన ఐఐపిటిఏ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్యానట్ అండ్ ట్రేడ్ మార్క్ అనే సంస్థ నుంచి కంటెంట్ రైటర్ అనే ఉద్యోగాలకి రిక్రూట్మెంట్ వాళ్ళ కెరీర్ అఫీషియల్ పేజ్లోనే ఈ యొక్క రిక్రూట్మెంట్ రిలీజ్ చేయడం జరిగింది. సో ఈ యొక్క రిక్రూట్మెంట్కి మినిమం క్వాలిఫికేషన్ మనకి 10+2 ఎవరైనా సరే బోత్ మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అప్లికేషన్స్ అనేది సబ్మిట్ అయితే చేసుకోవచ్చు అనమాట. అండ్ అలాగే ఏ విభాగంలో అయినా సరే మనం గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసినట్టయితే వాళ్ళు కూడా ఈ యొక్క అప్లికేషన్స్ అనేది సబ్మిట్ అయితే చేసుకోవచ్చు. అండ్ అలాగే ఐటీఐ విభాగం కానీ డిప్లొమా కానీ వీళ్ళు కూడా ఈ యొక్క అప్లికేషన్స్ అనేది సబ్మిట్ అయితే చేసుకోవచ్చు గైస్. సో అలాగే ఇక్కడ మనకి స్కిల్స్ కూడా మెన్షన్ చేశారనమాట. మనకి స్ట్రాంగ్ కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే మనకు కలిగి ఉండాలని చెప్పడం జరుగుతుంది. అండ్ అలాగే స్టోరీ టెల్లింగ్ స్కిల్స్, కాపీ రైటింగ్ స్కిల్స్ అండ్ ఏబుల్ టు అండర్స్టాండ్ బ్రాండ్. సరే, ఏదైతే ఈ యొక్క బ్రాండ్ అయితే ఉంటుందో ఆ బ్రాండ్కి సంబంధించి అయితే మనకి ఏబుల్గా అండర్స్టాండ్ అయితే కలిగి ఉండాలని చెప్పడం అయితే జరుగుతుంది. అండ్ అలాగే కీవర్డ్ సెర్చ్ అయితే మనకి కలిగి ఉండాలి. అండ్ అలాగే ప్రజెంట్ కంటెంట్ అండ్ సోషల్ పర్ఫార్మెన్స్కి కూడా మనకి అంటే సోషల్ మీడియా పర్ఫార్మెన్స్ దగ్గర కూడా మనకి బేసిక్ నాలెడ్జ్ అయితే కలిగి ఉండాలని చెప్పడం అయితే జరుగుతుంది గైస్. అండ్ అలాగే వర్బల్ అండ్ రిటన్ కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా మనకు కలిగి ఉండాలని వీళ్ళ యొక్క రిక్రూట్మెంట్ దాంట్లో అయితే మనకైతే మెన్షన్ అయితే చేయడం అయితే జరుగుతుంది. ప్రముఖ ఈ యొక్క సంస్థ ఏంటంటే ఈ యొక్క కంటెంట్ రైటర్ ఉద్యోగాలు రిక్రూట్మెంట్ రిలీజ్ చేశారనమాట. వన్స్ ఈ యొక్క రిక్రూట్మెంట్ దానికి మనం సెలెక్ట్ అయినట్టయితే చేయాల్సిన వర్క్ ఏంటి అని మనం గమనించినట్టయితే స్టార్టింగ్లోనే మెన్షన్ చేశారు. వీఆర్ లుకింగ్ ఫర్ ఏ కంటెంట్ రైటర్ రెస్పాన్సిబుల్ ఫర్ ప్లానింగ్, డెవలపింగ్ అండ్ ఇంప్లిమెంటింగ్ టు ఓవరాల్ కంపెనీస్ ది కంటెంట్ స్ట్రాటజీ. సో ఏదైతే ఈ యొక్క కంపెనీకి సంబంధించి కంటెంట్ ఏదైతే స్ట్రాటజీ ఏదైతే ఉంటుందో ఆ యొక్క కంపెనీకి సంబంధించి కంటెంట్ అయితే మనం అయితే ప్రొవైడ్ చేయాల్సి అయితే ఉంటుంది. అది కూడా ఆన్లైన్ నుంచి కానీ ఆఫ్లైన్ నుంచి కానీ అయితే మనం అయితే ఆ యొక్క కంటెంట్ అయితే ప్రొవైడ్ చేయాల్సి అయితే ఉంటుంది అనమాట. సో ఆ యొక్క కంటెంట్ని మనం ఏ విధంగా అయితే మనం చేయాల్సి అనేది సెకండ్ పారాలో అయితే క్లియర్గా మెన్షన్ చేశారు. యూ విల్ క్రియేట్ ఏ విజన్ ఆఫ్ బ్లాగ్స్ అండ్ ఈమెయిల్స్ అండ్ సోషల్ మీడియా పోస్ట్. సో ఈ యొక్క బ్లాగ్స్ అంటే ఏంటంటే వెబ్సైట్స్ ఏదైతే ఉంటుందో ఆ వెబ్సైట్ సంబంధించి కంటెంట్ టాపిక్ ఏదైతే ఇస్తారో ఆ యొక్క దాని గురించి అయితే మనమైతే కంటెంట్ అయితే మనమైతే ప్రొవైడ్ చేయాల్సి అయితే ఉంటుంది. అండ్ అలాగే వివిధ రకమైన మెయిల్స్ అయితే వీళ్ళు పంపిస్తూ ఉంటారు కదా, ఆ యొక్క మెయిల్స్కి సంబంధించిన టాపిక్ మీద కూడా మనం కంటెంట్ అయితే క్రియేట్ చేసి ప్రొవైడ్ చేయాల్సి అయితే ఉంటుంది. ఇక్కడ సోషల్ మీడియాని మెన్షన్ చేశారు కాబట్టి ఫేస్బుక్ కానీ ట్విట్టర్ కానీ ఇన్స్టాగ్రామ్ కానీ వీళ్ళ యొక్క అఫీషియల్ పేజెస్ ఏదైతే ఉంటుందో వాళ్ళు పోస్ట్ చేయాలి ఏదైతే టాపిక్స్ ఉంటాయో వాటి యొక్క మీద కూడా మనం అయితే కంటెంట్ అనేది క్రియేట్ చేసి మనం అయితే ప్రొవైడ్ చేయాల్సి అయితే ఉంటుంది అనమాట. ఈ యొక్క జాబ్కి సంబంధించి మనకైతే గుడ్గా రైటింగ్ స్కిల్స్ అయితే మనకు కలిగి ఉండాలి. సో పేపర్ మీద అయితే మనం రాసి అయితే పంపించే విధంగా ఉంటుంది కాబట్టి మనకి గుడ్ రైటింగ్ స్కిల్స్ ఉండాలి. అలాగే గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్నట్టయితే మనం ఈ యొక్క రిక్రూట్మెంట్ దానికి బెస్ట్ ఎలిజిబిలిటీ అనేది చెప్పుకోవచ్చు గైస్. సో అండ్ అలాగే కింద కూడా మనకి రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ అయితే మనం మెన్షన్ చేయడం జరిగింది. అండ్ అలాగే వివిధ రకమైన డ్యూటీస్ కూడా మనం పర్ఫామ్ అయితే చేయాల్సి అయితే ఉంటుందన్నమాట. సో ఫస్ట్ వన్ వచ్చేటప్పటికి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ అయితే టెంప్లెట్స్ అయితే మనము ఆ యొక్క కంటెంట్ మీద అయితే మనం అయితే ప్రజెంట్ అయితే చేయాల్సి అయితే ఉంటుందన్నమాట. మన మొబైల్ ఫోన్లోనే మనకి పీపీటీ అనేది అవైలబుల్లో ఉంటుంది కాబట్టి మన మొబైల్ త్రూ ద్వారానే కూడా ఈ యొక్క పీపీటీకి సంబంధించి కూడా ఏదైతే కంటెంట్ ఇస్తున్నారో అవి కూడా ప్రొవైడ్ చేయొచ్చాను. అండ్ అలాగే లింక్ బిల్డింగ్ ఆఫ్ కంటెంట్, గైడ్ బుక్స్, వీడియోస్ ఎక్సెట్రా అండ్ రేటింగ్ ఆఫ్ సోషల్ మీడియా అండ్ మెయింటెనెన్స్ క్యాలెండర్ ఫర్ ది సేమ్. సో ఏదైతే ఈ యొక్క ఇందాక చెప్పుకున్న విధంగా సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ఉంటాయో ఈమెయిల్కి సంబంధించిన సాఫ్ట్వేర్స్ ఏ పంపించాలో అండ్ అలాగే ఇంక్లూడింగ్ ఇక్కడ ప్రొడ్యూస్ వేరియస్ కంటెంట్ టైప్స్ ఇంక్లూడ్ ఈమెయిల్స్, సోషల్ మీడియా పోస్ట్స్ అండ్ బ్లాగ్స్ వీటికి సంబంధించి అయితే మనకి మెయిన్ వర్క్ అయితే ఉంటుందన్నమాట.
అనమాట. కంపెనీకి సంబంధించి స్ట్రాటజీకి సంబంధించి ఏదైతే మన కంటెంట్ టాపిక్ ఇస్తారో దానికి సంబంధించి అయితే మనం కంటెంట్ అనేది క్రియేట్ చేసి మనం అనేది వాళ్ళకైతే ప్రొవైడ్ చేయాల్సి అయితే ఉంటుందన్నమాట. వాటికి కూడా వెబ్సైట్కి సంబంధించి కానీ త్రూ మెయిల్స్కి సంబంధించిన కానీ సోషల్ మీడియాకి సంబంధించిన కానీ కంపెనీకి సంబంధించి వివిధ రకమైన కంటెంట్ అయితే మనమైతే ప్రొవైడ్ చేయాల్సి అయితే ఉంటుందన్నమాట యాజ్ ఏ కంటెంట్ రైటర్ తరపున అయితే. సో అది కాసి జాబ్కు సంబంధించిన డీటెయిల్స్. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా నా కామెంట్లో తెలపండి, నేనైతే రిప్లై ఇస్తాను. వీళ్ళ ఒక డైరెక్ట్ అఫీషియల్ పేజ్ని నేను డిస్క్రిప్షన్లో అండ్ కామెంట్ సెక్షన్లో ప్రొవైడ్ చేస్తాను. మీరు అనేది అక్కడి నుంచి అయితే అప్లికేషన్స్ అనేది సబ్మిట్ చేసుకోవచ్చు. సో ఈ యొక్క డైరెక్ట్ పేజ్ లింక్ని డిస్క్రిప్షన్లో లింక్ నేను ప్రొవైడ్ చేస్తాను కాబట్టి ఆ లింక్ మీద క్లిక్ చేసిన విధంగా మీకు ఇదొక వీళ్ళొక అఫీషియల్ పేజ్ అయితే మీకు ఓపెన్ అవ్వడం అయితే జరుగుతుంది అనమాట. సో ఈ విధంగా ఓపెన్ అవ్వడం కానీ కింద స్క్రోల్ చేసుకున్నట్టయితే మీకు ఇక్కడ కింద అప్లై ఫర్ దిస్ జాబ్ అనేది కనబడటం అయితే జరుగుతుంది. సో ఇక్కడైతే అప్లై ఫర్ కార్డ్ అయితే వివిధ రకమైన వీళ్ళకి అఫీషియల్ రోల్స్ అయితే కనబడటం జరుగుతుంది అనమాట. మన కంటెంట్ రైటర్ కింద మనం అప్లై చేసుకుంటున్నాం కాబట్టి కంటెంట్ రైటర్ని అయితే క్లిక్ చేసుకోండి. మీ యొక్క ఫుల్ నేమ్ అయితే ఇవ్వండి, ఫస్ట్ నేమ్ అలాగే లాస్ట్ నేమ్, అలాగే మీ యొక్క ఈమెయిల్ అడ్రస్ని అయితే ఇక్కడ మెన్షన్ చేయండి. మీ యొక్క ఫోన్ నెంబర్ అయితే ఇవ్వండి. మీ యొక్క లింక్డ్ఇన్లో ప్రొఫైల్ ఉంటే ఇవ్వండి, లేకపోతే క్రియేట్ చేసుకున్న తర్వాత లింక్డ్ఇన్ ప్రొఫైల్ మీద క్లిక్ చేసుకోండి. వన్స్ లేకపోతే మీ లింక్డ్ఇన్ ప్రొఫైల్ క్రియేట్ చేసుకోండి. ఇప్పుడు చాలా వాటికి జాబ్ వేకెన్సీస్ వాళ్ళు వెబ్సైట్ వాళ్ళు అఫీషియల్ కూడా రిలీజ్ చేసే వాళ్ళు కూడా లింక్డ్ఇన్ ప్రొఫైల్లో అయితే మ్యాండేటరీగా అడగటం అయితే జరుగుతుంది అనమాట ప్రతి ఒక్క వాళ్ళు కూడా. సో అందుకని మీరు తర్వాత కన్నా యూజ్ అవుతుంది. లింక్డ్ఇన్లో మీరు ప్రొఫైల్ క్రియేట్ చేసుకొని ఆ యొక్క మీ ప్రొఫైల్ యూఆర్ఎల్ అయితే ఇక్కడ పేస్ట్ చేయడం జరగండి. ఇక్కడైతే పేస్ట్ చేయండి. మీ యొక్క అప్డేటెడ్ రెజ్యూమ్ని అయితే ఇక్కడైతే చూస్ ఫైల్ మీద క్లిక్ చేసిన విధంగా అప్లోడ్ అయితే చేయండి ఇక్కడ మీ అప్డేటెడ్ రెజ్యూమ్ని. అండ్ అలాగే మీ జెండర్ మెన్షన్ చేసుకొని కింద సబ్మిట్ అప్లికేషన్ బటన్ మీద అయితే క్లిక్ చేయండి గైస్. సో సబ్మిట్ అప్లికేషన్ బటన్ మీద క్లిక్ చేయే విధంగా పాపప్ మీద రావడం జరుగుతుంది. యూ హ్యావ్ సక్సెస్ఫుల్లీ సబ్మిటెడ్ ఇన్ యువర్ అప్లికేషన్ అని చెప్పి విత్ ఇన్ షార్ట్ పీరియడ్లోనే వీళ్ళ దగ్గర నుంచి అయితే రెస్పాండ్ అయితే రావడం జరుగుతుంది అనమాట. ఎలాంటి ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయరు, డైరెక్ట్గా ఇంటర్వ్యూ చేసి అయితే ఆన్బోర్డింగ్ చేస్తారనమాట. ఇంటర్వ్యూ కూడా పెద్ద కష్టంగా ఉండదు. మీ రైటింగ్ స్కిల్స్ అయితే వీళ్ళైతే టెస్ట్ చేయడం జరుగుతుంది. అండ్ అలాగే మీ కమ్యూనికేషన్ స్కిల్స్ ఎలా ఉంటున్నాయి అని, మీరు మాట్లాడే విధానం ఎలా ఉంటుందని వాళ్ళు గమనించుకొని అయితే ఆన్బోర్డింగ్ చేసే విధానంగా అయితే ఉంటుంది. వన్స్ మీ అప్లికేషన్ షార్ట్ లిస్ట్ అయితే సరిపోతుంది అనమాట. మీరు అనేది జాబ్ ఖచ్చితంగా వచ్చినట్టే. ఇంకా జస్ట్ ఫార్మాలిటీ కిందగా మీకు టైపింగ్ స్కిల్స్ కానీ కమ్యూనికేషన్ స్కిల్స్ ఎలా ఉన్నాయి ఒకసారి గమనించుకొని ఆన్ బోర్డింగ్ చేసే విధంగా అవకాశం అనేది ఉంటుంది గైస్. అలాగే మన ఈ యొక్క రిక్రూట్మెంట్ దానికి సెలెక్ట్ అయినట్టయితే శాలరీ కూడా 30,000 దాకా మనం అయితే అర్న్ చేసుకునే విధంగా అవకాశం అనేది కల్పించడం జరుగుతుంది గైస్. అదనమాట జాబ్కు సంబంధించిన డీటెయిల్స్. ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా కామెంట్లో తెలపండి, నేనైతే రిప్లై ఇస్తాను. ఇలాంటి జెన్యూన్ జాబ్ అప్డేట్ వీడియోస్ కోసం వీడియోకి అయితే ఒక లైక్ అయితే ఇవ్వండి. ఫస్ట్ టైం ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసి పెట్టుకోండి గైస్. So that's all. Thank you. Thanks for everyone.